ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 అపోస్తలుడైన పౌలు చదవన్నాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అపోస్తలుడైన పౌలు సార్వత్రిక సంఘానికి ఆయన చెబుతూ ఏమంటున్నాడంటే, దినములు ఎలా ఉన్నాయంట? చెడ్డవైన దినాలు. ఒకరోజు ఈ లోకములో జరుగుతున్న ప్రతి పరిస్థితి మన కన్నులకు ఎటు చూసినా కూడా ఒక భయాందోళన కలుగు చేసే సమాచారమే తప్ప క్షేమ సమాచారం మనకి ఎక్కడా కూడా ఏమవ్వట్లేదు, వినబడట్లేదు. గడిచిన 2-3 రోజుల క్రితం అహ్మదాబాద్ నుంచి లండన్ ప్రయాణమై వెళుతున్న ఫ్లైట్ ఏమైంది, కొద్ది దూరము అలా ల్యాండింగ్ అయ్యి అలా కొంచెం ముందుకు వెళ్ళి అదేమైపోయింది, కూలిపోయింది. ఇంచుమించు 250 పై చీలుకు మంది ఏమైపోయారు, చనిపోయారు. కనీసం వారి దేహములు కూడా ఏమవ్వలేదు, కనిపించని పరిస్థితులకు మార్చబడ్డాయి. ఇంకా చెప్పాలంటే ఇరాన్ మీదకు ఇజ్రాయేలు యుద్ధం చేస్తూ ఉంది. ఇక లోకంలో ఎటు చూసినా కూడా రాజ్యం మీదకు రాజ్యములు, అలాగే ఇంకొన్ని చోట్ల మనం చూడగలిగితే ఈ వర్షాకాలం చేత ఊర్లు ఏమైపోతున్నాయి, కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి నార్త్ సైడ్. అంటే ఎటు చూసినా కూడా ఈ లోకంలో మంచి వార్తలు మనకు వినబడుతున్నాయా? వినబడట్లేదు. దినాలు కూడా ఎలా ఉన్నాయంటే అపాయకరమైనటువంటి దినాలు ఉన్నాయి. అందుకే దేవుడు నేటి సార్వత్రిక సంఘానికి, ప్రభువుని ఆరాధిస్తున్న మనకు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, దినములు ఎలా ఉన్నాయంట? చెడ్డవిగా ఉన్నాయి. కాబట్టి మీ సమయమును ఏం చేయొద్దంట? పోనీయక. చూడండి, ఈ దినములు చెడ్డవి అని తెలిసినప్పుడు ఈ దినాల్లో మన జీవితాల్లో ఏం చేసుకోకూడదు? వృధా చేసుకోకూడదు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఏం చేయాలంట? నడుచుకోవాలి. అజ్ఞానికి ఉన్న లక్షణం ఏంటంటే, అయ్యో లోకమంతటా చూస్తాడు, నాకేమీ కాదులే, ఎక్కడ ఏది జరిగినా నాకు సంబంధం లేదు, నా బ్రతికేందో నేను బ్రతుకుతా, అయ్యో లోకంతోనో మనుష్యులతోనో వ్యక్తులతోనో నాకు సంబంధం లేదు, అక్కడేదో జరిగితే నేను ఎందుకు భయపడాలని అజ్ఞానంగా మనుష్యుడు ఏం చేస్తూ ఉంటాడంటే నడుస్తూ ఉంటాడు. అయితే జ్ఞానము కలిగిన వ్యక్తిగా నీవు నేను చేయవలసింది ఏంటంటే, ఈ విలువైనటువంటి దినాలు మన జీవితంలో నుంచి ఒక్కొక్క రోజుగా ద్రొల్లి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ దినమునకు కలిగేటటువంటి ఆ దినమున మన జీవితాల్లో చేయవలసిన ప్రతిదీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు మన జీవితాల్లో మరొక రోజు రాగలుగుతుందంటే రాలేదు. ఎందుకంటే దినాలు వెళ్ళే కొలది మన ఆయుష్ పెరిగిద్దా తరిగిద్దా? వయసు నెంబర్ కౌంటింగ్ పెరిగిద్ది కానీ ఆయుష్ ఏమవుతుంది? తరుగుతుంది కదా. బలము కూడా ఏమవుతుంది? తరుగుతుంది. చూడండి, ఎటు చూసినా కూడా ఈ దినములు మన జీవితాల్లో ఒక్కొక్క దినము వెళ్ళేటప్పుడు, ఒక్కొక్క మాసము వెళ్ళేటప్పుడు, ఒక్కొక్క సంవత్సరం వెళ్ళేటప్పుడు మన జీవితాల్లో ఏదో ఒక తెలియని వెలితి, ఏదో ఒక తెలియని బలహీనత, ఏదో ఒక తెలియని ఆందోళన మన జీవితాల్లోనికి ఏర్పడేటటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి భక్తుడు ముందుగానే ఆయన గ్రహించి అంటున్నాడు, ఈ దినములు ఏమై ఉన్నవంట? చెడ్డవై ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. చెడ్డవై ఉన్నవని తెలియబడిన తర్వాత, మనం తెలుసుకున్న తర్వాత ఈ దినములలో ఏం చేయాలంట? మన సమయాన్ని చెప్పండి, ఏం చేయాలి? సమయం మొత్తం ఖాళీగా టీవీల దగ్గర, సమయం మొత్తం ఖాళీగా మనుషుల దగ్గర, సమయం మొత్తం ఖాళీగా ఎక్కడో మనం వెచ్చించామనుకోండి, నీ సమయం ఏమైపోతుంది?
అదే సమయమున దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం కొరకో, దేవుడు నీకు ఇచ్చిన భవిష్యత్తు కొరకో నువ్వు కష్టపడ్డావు అనుకో, ప్రయాసపడ్డావు అనుకో, నీకేం కలుగుతుంది? ప్రతిఫలం కలుగుతుంది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వారికి ఉన్న ధనాన్ని బట్టో, వారికి ఉన్న బలాన్ని బట్టో, వారికి ఉన్న స్థితిని బట్టో సరిగా వారి జీవితంలో వారికి ఇచ్చినటువంటి అవకాశాలు, అది ఉద్యోగమైనా, అది వ్యాపారమైన, చేతి పని అయినా ఏం చేస్తారంట? నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అయ్యో వెళ్దాములే, అయ్యో చేద్దాములే, అయ్యో ఏమవుతుందిలే అనే ఒక నిర్లక్ష్య ధోరణిలో వెళ్ళిపోతూ ఉంటారు. ఈ నిర్లక్ష్యము ఏం చేస్తుందంటే నీ దగ్గర ఉన్నటువంటి బలాన్ని తీసేసుకుంటుంది. ఈ నిర్లక్ష్యము నీ దగ్గర ఉన్నటువంటి అయ్యో చక్కటి పని, అయ్యో శక్తిని కూడా నువ్వు కోల్పోతావు. ఎందుకంటే ఈ నిర్లక్ష్యం వల్ల నీలోకి ఏం రాగలుగుతుంది? సోమరితనం రాగలుగుతుంది. ఒకసారి మానవుని జీవితంలోనికి సోమరితనం వస్తే ఆ వ్యక్తి కష్టపడటానికి కూడా ఏం రాదంట? మనస్సు రాదు. కష్టించి పని చేయటానికి కూడా ఏం చేయడంట? ఇష్టపడాడు. కానీ ఎప్పుడైతే తన దినములలో దేవుడు తనకిచ్చినటువంటి మాసములలో, దేవుడు తనకిచ్చిన దినములలో ఒకవేళ వ్యాపారం ఉన్నా, ఒకవేళ వ్యాపారం లేకపోయినా, ఒకవేళ ఉద్యోగ పరిస్థితులు సరిగా ఉన్నా లేకపోయినా కష్టపడ్డాడు అనుకోండి, తన కష్టానికి తగిన ఫలితము ముందున్న రోజుల్లో వారి జీవితాల్లోనికి రాబోతుంది. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, దినములు చెడ్డవిగా ఉన్నాయి. జ్ఞానము కలిగిన ఒక క్రైస్తవునిగా, జ్ఞానము కలిగిన ఒక పెద్దవానిగా, జ్ఞానము కలిగిన ఒక సహోదరుడిగా మీ దినములు ఎక్కడ వృధా అవుతున్నాయి? మీ కాలము ఎక్కడ వృధా అవుతుంది? ఒకసారి మనము ఆలోచించి ఇకనైనా జ్ఞానముగా మన సమయాన్ని ఏం చేసుకుందామంట? ఉపయోగించుకుందాం. హల్లెలూయా. ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకున్నారు అనుకోండి, ఎదుటి వ్యక్తి మాట్లాడుతూ ఉంటే రోజులు మర్చిపోతారు. ఏం మర్చిపోతామమ్మా? ఎందుకంటే మాట్లాడే వారికి నోరు నొప్పి రాదు. లోకంలో ఉన్న సోదంతా తీసుకొచ్చి మనతో ఏం చేస్తూ ఉంటారు? చెబుతూ ఉంటారు. ఆ సమయము మన జీవితాల్లో వెళ్ళే కొలది మనకు దేవుడు అనుగ్రహించిన అవకాశాలు కూడా మనం ఏమవుతామో? కోల్పోతాం. ఎందుకు అంటే దేవుడు నీకు ఇచ్చిన మంచి అవకాశం, దేవుడు నీకు ఇచ్చిన మంచి సమయం ఈ ముసలమ్మ ముచ్చట్ల మధ్య, ఈ లోకంలో ఉన్న మనుషుల మధ్య నీ సమయాన్ని వృధా చేసుకుని ఏదో చేద్దాం, ఏదో చేసుకుందాం అని లోకంలో మనుషులు ప్రయత్నాలు చేసి ఎంతోమంది ఈ కాల గర్భంలో కనబడకుండా వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అందుకే వాక్యం అంటుంది, ఈ దినములు చెడ్డవి గనక మీ సమయాన్ని ఏం చేయాలంట? సద్వినియోగం చేసుకోవాలండి. మీకు వచ్చే అవకాశాలు మీరు ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. ఈరోజు లోకంలో చాలామంది స్టడీస్ కంప్లీట్ అయిపోయి ఉద్యోగాల కొరకు ఇంచుమించు సంవత్సరానికి 4-5 లక్షల మంది ఇంజనీరు, అలాగే MBBS కంప్లీట్ అయి వస్తున్నారు. అన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయా? ఇప్పుడు ఒకరిద్దరు కాదు, లక్షల మందికి. మన జనాభానే కోట్ల సంఖ్య ఉంది. కనీసం మన తెలుగు రాష్ట్రాల్లోనే 4 లక్షల మంది సంవత్సరానికి దగ్గర ఇంతమంది గ్రాడ్యుయేషన్ అయిపోయి వచ్చేస్తుంటే ఎక్కడి నుంచి జాబులు వస్తాయి? ఆ స్టడీకి తగ్గ జాబ్ వస్తేనే వీళ్ళు ఏం చేయరు? జాబు చేయరు. ఒకవేళ ఆ జాబ్ వచ్చేంత వరకు వారు ఏం చేస్తూ ఉంటారు? ఖాళీగానే ఉంటారు. వారి సమయం ఏమైపోతుంది? ఒకవేళ ఏదైనా ఒక మంచి అవకాశం వస్తే అది చేస్తూ నీ ప్రయత్నం ఏం చేయకూడదు? ఆపకూడదు. నువ్వు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నావో, ఏదైతే గురి కొరకు పోరాడుతున్నావో ఆ గురి అలాగే ఉండాలి. అలాని నీ సమయం వృధా చేయకుండా నీ ప్రయాసం ఏం చేయాలి? కొనసాగించాలి. పోరాటం ఆపితే నువ్వేమవుతావు? నిష్ప్రయోజుడు అవుతావు. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడే చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఆ అవకాశం వచ్చేలోపు నీకున్నటువంటి పనితనము, నేర్పరితనం అన్ని కూడా నువ్వేమైపోతావు? కోల్పోతావు. నాకు తెలిసిన ఒక యవన సహోదరుడు ఉన్నాడు. బీటెక్ కంప్లీట్ అయింది. స్టార్టింగ్లో మంచి జాబే వచ్చింది. మంచి జాబ్ వచ్చింది. పూణే ప్రాంతంలో ఇంచుమించు నెలకు 60,000 సంపాదిస్తూ ఉన్నాడు. ఆ జాబ్ అయిపోయిన తర్వాత ఏదో అక్కడ ఉండలేక కోవిడ్ టైంలో ఇంటికి వచ్చేసాడు. ఇంటి నుంచే జాబ్ చేస్తూ ఉన్నాడు.
ఇంటి నుంచి జాబ్ చేస్తూ ఉన్నప్పుడు అతడు సమయం మొత్తం ల్యాప్టాప్ దగ్గర, ఫోన్ దగ్గర సినిమాలు చూస్తూ ఏం చేసేవాడు, సమయాన్ని గడిపాడు. ఆఫీస్ వర్క్ కంటే ఈ సినిమాలకి, అలాగే ఈ లోకంలో ఈ రమ్మీ ఉంటుంది చూడండి, ఆ గేమ్ ఆడుకుంటే సమయాన్ని ఏం చేస్తూ ఉన్నాడు, వృధా చేసి వాళ్ళు ఇచ్చినటువంటి వర్క్ అంతా కూడా ఇన్కంప్లీట్ చేస్తే వారు ఏం చేశారంటే అతని ఉద్యోగంలో నుంచి తీసివేశారు. ఆ తీసివేసిన తర్వాత ఆ సర్టిఫికేట్స్ అక్కడి నుంచి కొంత రుసుము చెల్లించి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే ఆ బీటెక్లో అతడు 60,000 వచ్చి శాలరీ ఇచ్చింది కదా, ఇప్పుడు ఈ హైదరాబాదులో, బెంగళూరులో ప్రయత్నం చేస్తున్నాడు. అతడు ఎంత ప్రయత్నం, కనీసం అక్కడ 60,000 వస్తే ఇక్కడ కనీసము 70,000-80,000 వస్తే తప్ప నేనేం చేయను అంటున్నాడు, జాబ్ చేయనని. ఇంచుమించు 10-11 సంవత్సరాలు అయింది. ఈరోజు కూడా ఏం చేయట్లా, అమ్మా నాన్న ఇంకా కుటుంబంలో వాళ్ళు కష్టపడి ఇంకా అతన్ని ఏం చేస్తూ ఉన్నారు, పోషిస్తూ ఉన్నారు. రీసెంట్గా ఒక జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్తే ఆయన అడిగారంట, నీవు జాబ్ చేసి మానేసి ఎన్ని సంవత్సరాలు అయిందంటే 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాలు నీకు ఎందుకు గ్యాప్ వచ్చింది అని అడిగితే నాకు హెల్త్ ప్రాబ్లం అని ఏదో కహాని చెప్పాడు. సరే జాబ్ ఇస్తాను, 15,000 శాలరీ అన్నాడంట. ఎంత, ఎక్కడ 60,000, ఎక్కడ 15,000. కారణము ఏమిటి అంటే నీ జీవితంలో విలువైనటువంటి సమయం, విలువైనటువంటి దినములు, విలువైనటువంటి సంవత్సరములన్నిటినీ కూడా అతడు ఏం చేసుకున్నాడు, వృధా చేసుకున్నాడు. చివరికి ఆ 15,000 జాబులోనే అతడు ఏం చేస్తున్నాడు, జాబ్ చేస్తున్నాడు. కారణం ఏంటంటే ప్రయాసపడి తిరిగి ఇంకా ఏ జాబు దొరకలేదు కాబట్టి ఆ 15,000 అన్నా ఉన్న నా జీవితం బాగుంటుందేమో అనుకుని దానిలోకి వెళ్ళిపోయాడు. అందులో ఇంకా అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు. ఎందుకు చెబుతున్నానంటే ఈ దినములు చాలా చెడ్డవి. జ్ఞానము కలిగిన ప్రతి వారు కూడా మీ జీవితంలో వచ్చే ప్రతి సమయం, ప్రతి దినము విలువైనదని గ్రహించి మీ సమయాన్ని లోకంలో ఏం చేయొద్దు, వృధా చేయకుండా దేవుడు మీకు ఇచ్చే మంచి అవకాశాలను జ్ఞానముగా ఉపయోగించుకుందాం. కొద్దిమంది అజ్ఞానులు మనకు వచ్చిన అవకాశాలను బట్టి అసంతృప్తి నుండి ఏదో ఒక విధంగా మన మనస్సులో ఆలోచనలు చెడగొడతా ఉంటారు. వారు సరిగా ఉండరు, వారితో ఉండే వారిని కూడా ఏం చేయరు, సరిగా ఉండనివ్వకుండా చెడగొడతారు. వారి మాటలు విని వీరు చెడిపోయారు అనుకోండి, చివరికి అసలుకి ఏమొస్తుంది, మోసం. అసలుకే మోసం జరిగిందంటే ఉన్న అవకాశాలన్నీ ఏమవుతారు, కోల్పోతారు. కాబట్టి ఈ విలువైనటువంటి దినాలను మీ జీవితంలో చక్కగా ఉపయోగించుకోండి. అలాగే ఇంకొక మాట చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి యెడల జ్ఞానము కలిగి మనం ఏం చేయాలంట, నడుచుకోవాలి. మన విలువైన సమయాన్ని పోనీక దైవ సన్నిధిలో కావచ్చు, మన కుటుంబాలను భక్తిలో కట్టుకోవటంలో కావచ్చు, మనం ప్రార్థనలో నడిపించబడటంలో కావచ్చు, విశ్వాస జీవితంలో మనం కట్టబడుతూ ఇక్కడ అంటున్నాడు కదా, సంఘము వెలుపటి వారి విషయంలో ఏం కలిగి ఉండాలంట, జ్ఞానం కలిగి ఉండాలి. ఎందుకంటే సంఘం వెలుపట పరిస్థితులు ఎలా ఉన్నాయి, మేలుకరంగా ఉన్నాయా? ఈరోజు సంఘం వెలుపటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. అపవాది వాడి గ్యాలము చేత ఎంతో మందిని, గనులు అనబడిన వారిని సైతము కూడా ఏం చేస్తున్నాడు తెలుసా, ఆశలు రేపి ఎరవేసి లాగేస్తున్నాడు. కొద్దిమందిని రాజకీయంలో, కొద్దిమందిని రకరకాలైనటువంటి రంగాల్లో పడవేసి వారిని మొత్తుల్ని చేసి పడవేస్తా ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఈ విలువైన సమయం అజ్ఞానంగా లోకంలో వ్యక్తులతో సహవాసం పెట్టుకుంటే విలువైన సమయం వృధా అయిపోతుంది. దేవుడు మనకు అప్పగించిన పని, దేవుడు నీకు అప్పగించిన కుటుంబం, దేవుడు నీకు అప్పగించిన నీ సరిహద్దును నువ్వు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మన సరిహద్దు దాటి బయట ఏదో చేద్దాం అనుకుంటే తిప్పల పాలవుతారు.
ఎందుకంటే ఇప్పుడు సంఘం వెలుపట పరిస్థితులు ఎలా ఉన్నాయంటే విభిన్నంగా ఉన్నాయి. ఒకప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని బయటికి వెళ్తే చూసిన వారు క్రైస్తవ దేవుని బిడలు అని సంతోషించేవారు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే వారు బాధలో దుఃఖంలో ఉన్నప్పుడు ప్రార్థన సహాయము కోరుకునేవారు కలరు. కానీ ఇప్పుడు ఈ బైబిల్ తీసుకెళ్తుంటే ఏమైపోతుంది? వారి చూపులు, వారి ఆలోచనలు, వారి తలంపులు ఎలా ఉన్నాయి? విభిన్నంగా ఉన్నాయి. కారణం ఏంటంటే అపవాది సంఘము వెలుపట వాడి క్రియలు, వాడి యొక్క ఆలోచనలు బాగా వాడు రేపేశాడు. ఎందుకంటే వానికి సమయము కొంచెమే అని వాడికి తెలుసు. ఆ సమయము కొంచెమే అని వాడికి తెలిసి వాడు బహువేగంగా లోకంలోనికి వచ్చాడు. ఆడు లోకంలోనికి వచ్చి వాడి పని వాడు చేస్తా ఉన్నాడు. బలమైన వారిని పడగొడతా ఉన్నాడు. అయ్యో బలహీనులను అయ్యో అయ్యో లోకములకు నరకాగ్నికి ఈడ్చివేస్తున్నారు. బలమైన వారిని పడగొట్టి అజ్ఞానులు చేసి వెర్రివారిని చేసి లోకం ఎదుట అపవాది సిగ్గుపరుస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో, మన విశ్వాసములో, సేవకులైనా విశ్వాసులైనా దేవుని ఆరాధిస్తున్న మన జీవితంలో మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట, చూపు, ఆలోచన బహు జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. మన మాటలు కూడా ఎలా మాట్లాడాలి? జ్ఞానంగా మాట్లాడాలి. ఒకప్పుడు అయ్యో దేవుని రక్షణ గురించి ఖండితంగా చెబితే ఇప్పుడు అదే రక్షణ ఖండితంగా చెప్పాలన్నా కూడా ఏమవుతుంది? ఒక రకమైన భయాన్ని లోకం కలుగు చేస్తుంది. అలా అని చెప్పి చెప్పటం మానివేయొద్దు, చెప్పాలి. అలా అని చెప్పి అజ్ఞానుల మధ్య అయ్యో మూర్ఖపు వాదనలు అస్సలు పెట్టుకోవద్దు. మనం చేయగలిగింది ఏంటంటే వాక్యం చెప్పాం. వారి కొరకు నీ గృహములో, నీ ఇంటిలో, అయ్యో నీ కుటుంబంలో వారి కొరకు ఏం చేయాలి? చేతులెత్తి ప్రార్థన చేయి. ప్రార్థన ఒకరోజు గొప్ప సత్ఫలితాన్ని మీ జీవితంలో కలుగు చేస్తుంది. అదే కాకుండా ఇంకొక మాటను మనం చదువుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. ధనవంతుడగిటకు ఆపేక్షించువారు శోధనలోను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులకు నష్టమును నాశనములోనికి ముంచివేయును. చూడండి, ఇక్కడ ఈ దినములు చెడ్డవని చెబుతూనే లోకములో మనకి ఒక హెచ్చరిక ఇస్తా ఉన్నాడు. ఏంటంటే ధనవంతులగుటకు ఆపేక్షించువారు ఏం పడతారంట? శోధనలో పడతారు, ఉరిలో పడతారు. అవివేక యుక్తములు, అలాగే హానికరమైనటువంటి అనేకమైన దురాలోచనలో, దురాశలలో ఏమవుతారంట? పడిపోతారు. ఈరోజు చాలామంది కష్టము చేత వచ్చుబడి కంటే దురాశ చేత, అంటే అయ్యో 1 రూపాయికి 100 రూపాయలు లాభం వస్తుందంటే, 100 రూపాయలకి 1000 రూపాయలు లాభం వస్తుందంటే, అయ్యో 1000 రూపాయలకి 10,000, 10,000కి 1,00,000, 1,00,000కి 10 లక్షలు వస్తుందంటే ఏం చేస్తున్నారు? వారి ఇంటిలో ఉన్న ధనాన్ని తీసుకెళ్ళి కుమ్మరించి ఆ ధనవంతుడగుటకు మౌరి ఎక్కువగా చాలామంది ఏం చేస్తూ ఉన్నారు? ఆశపడుతూ ఉన్నారు. వాక్యం అంటుంది ఈ ఆశ ఈ లోకములో మనల్ని ఏం చేస్తుందంట? శోధనలోనికి గురి చేస్తుంది. ఎలాంటి శోధన? అదొక రకమైన వేదన. అయ్యో ధనం పెట్టిన తరువాత అది లాభం వస్తుందా నష్టం వస్తుందో తెలియదు, కానీ ఒక వ్యక్తి మానసికంగా ఏమైపోతాడు? కృంగదీయబడిపోతాడు. నష్టం వచ్చిందా? ఆ వ్యక్తి జీవితంలో ఒక వికారమైన పరిస్థితి. అయ్యో తన జీవితంలో ఆ నష్టమును బట్టి అయ్యో మరణము దాకా వెళ్ళిన వారు లేకపోలేదు. ఇంకా చెప్పాలంటే ఆ ధనమైనటువంటి ఉరిలో రకరకాలైన తప్పుడు పనులు చేస్తున్న వారు లోకములో లేకపోలేదు. ఇంకా చెప్పాలి అంటే వారి ప్రాణమునకు కూడా వారు ఏం తెచ్చుకుంటున్నారంట? హాని తెచ్చుకుంటున్నారు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన కష్టార్జితాన్ని నమ్ముకుని నువ్వు ప్రయాసపడితే ఒక గొప్ప ధనవంతుని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మన కష్టార్జితము కానిది ఏది మనది కాదు. అవునా కదమ్మా? మన దేవుడు మనకు సత్తువిచ్చాడు, బలం ఇచ్చాడు. మీ రెక్కలకు అయ్యో మీ బలము, శక్తి, ఓపిక ఉన్నంతకాలం మీరు కష్టపడితే దేవుడు మీకు ఏమిస్తాడు? దీవెన ఇస్తాడు. అలా అని మీ దీవెన లోకంలో తక్కువ కాదు. వాక్యం అంటుంది బహుమంది గొప్ప
ధనవంతుల కంటే దేవుడిచ్చే ఆశీర్వాదము చాలా శ్రేష్టమైనదంట. ఆ ఆశీర్వాదం ఎంత శ్రేష్టమైందంటే ఐశ్వర్యం కలిగిన వారికి లేని నెమ్మది, ఐశ్వర్యం కలిగిన వారికి లేని సమాధానం, ఐశ్వర్యం కలిగిన వారికి లేని శాంతి మీ కుటుంబాల్లో ఉంటుంది. హల్లెలూయా. మీ కుటుంబాల్లో ఆ ఆనందం ఉంటుంది. ఎందుకంటే మన కష్టం చేత తినే సంపాదన చేత తినే ఆహారము సౌఖ్యాన్ని కలుగు చేస్తుంది. అదే మోసం చేత వచ్చేటటువంటి వచ్చుబడి ఏం కలుగు చేస్తుంది అంటే ఎప్పుడు ఆందోళన. తన చేతిలో ఉన్న ధనం తన దగ్గర ఉంటుందా, ఎవరైనా దొంగిలిస్తారనే ఒక భయం, ఆందోళన, ఒక వేదన వారిని ఏం చేస్తుందంట దురాశల్లోనికి, హానికరములోనికి, భయంకరమైన శోధంలోనికి తీసుకువెళుతుంది. కాబట్టి ఈ దినములు చెడ్డవి గనుక ఈ చెడ్డవైన దినాలలో లోకములో మనం ఆకర్షించే ఇలాంటి ధనవంతులు అగరాలి, గొప్పవారు అవుతారు, ఈ స్కీములో ఇంత కట్టండి, ఆ స్కీములో ఇంత కట్టండి అని ప్రేరేపించే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. వారి మాటలు విని రూపాయి కట్టావా, నీ డబ్బులు మరలా తెచ్చుకోవటం అసాధ్యం. నాకు తెలిసిన సహోదరులు ఉన్నారు. పలానా ఈ చింతల్లోనే వేరొక సంఘానికి వెళ్తారు. ఈ కోంపల్లి దగ్గర ఒక ఆఫీస్ పెట్టాడు ఒక అతను. స్టాక్ మార్కెట్ మీద వేరే దాని మీద ఇన్వెస్ట్ చేశాడు. 5 లక్షలు చేస్తే 10 లక్షలు వచ్చింది. 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 25 లక్షలు వచ్చింది. ఈ 25 లక్షలు వచ్చిన తర్వాత మనిషి ప్రాణం ఊరుకుంటుందా? వెంటనే తన ఇంటి ముందున్న స్థలాన్ని 60 లక్షలకు అమ్మి ఆ 60 లక్షలు తన దగ్గర ఉన్న ధనాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఇన్వెస్ట్ చేసి పెట్టాడు. అతడు పెట్టడమే కాకుండా అతనితో ఉన్న వారందరికి కూడా చెప్పినప్పుడు ఇతని దగ్గర డబ్బు వచ్చింది కదా స్టార్టింగ్లో, ఆ ధనాన్ని చూసి ఇంకొద్ది మంది పెట్టారు. ఇంచుమించు 2.5 కోట్లు తీసుకెళ్ళి పెట్టారు. ఇక అంతే. ఆ తర్వాత వారికి లాభం అనేదే కనబడట్లే. వారు వెళ్ళారు, అడిగారు. ఆయన అంటాడు, అయ్యా మేము పెట్టాం కదా, మాకు లాభం రాలేదంటే, అప్పుడు లాభం వచ్చింది మీకు ఇచ్చాను, ఇప్పుడు నష్టం వచ్చింది ఆగండి అంటే లేదంటే, వెళ్ళి అడుగుతున్నా కూడా అస్సలు ఒప్పుకోవట్లేదు. నష్టం వచ్చిందండి, ఇన్వెస్ట్ చేసాము, నష్టం వచ్చింది అని మాట తప్పించుకుంటూ ఒక వారం తర్వాత ఆ షటర్ మూసేశాడు. ఇక వారి పరిస్థితి చెప్పాలి అంటే, ఉన్న స్థలాన్ని అమ్ముకున్నారు, వాళ్ళు చేసే పనిని అమ్ముకుని ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకు చెబుతున్నానంటే ఈ దురాశ, ఈ ధనవంతులగాలనే ఈ ఆశ చాలా మందిని ప్రేరేపించి పాడు చేస్తుంది. దేవుని బిడలంగా ఒకవేళ మనలో ఎవరు లేరు, ఒకవేళ ఇలాంటివి కూడా మనల్ని ఏం చేస్తాయంట, చెడ్డవైన పరిస్థితుల్లోనికి తీసుకెళ్తాయి, హానికరమైన దినాల్లోనికి తీసుకెళ్తాయి. కాబట్టి ఈ ధనవంతులొకటకు ఈ విధంగా మనం వెళ్ళామంటే అభివృద్ధి కలగదు. అదే నీకు ఇచ్చిన వ్యాపారములో ఇంకా ఎక్కువ కష్టపడు, నీకు వచ్చే వచ్చుబడి లోకములో నువ్వు సంపాదించే ఆ వ్యర్థమైన వచ్చుబడి కంటే సంతృప్తినిస్తుంది, బలాన్ని ఇస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక గొప్ప దీవెనను కూడా నీకు అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. అందుకొరకే ఈ లోకములో దురాశలకు, ఈ ధనవంతులకుటకు తొందరపడి వెళ్ళి నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ దినములు చెడ్డవని దేవుని వాక్యము సెలవిస్తున్నప్పుడు నీ విలువైన సమయం, నీ విలువైన ధనం, నీ విలువైన నీ కుటుంబాన్ని ఈ లోకములో ఏం చేసుకోకూడదంట, వృధా చేసుకోకుండా చక్కగా వినియోగించుకోగలిగితే చక్కగా మీరు ఆశీర్వదింపబడుదురుగాక. హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలలగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్య విషయాలలో ప్రభువును సంతోషపెట్టినట్లు
ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెనని. చాలు చూడండి, ఈ దినములు చెడ్డవని చెబుతూని సంఘం వెలుపటి వారితో జాగ్రత్తగా ఉండమని, అలాగే ధనవంతులగుటకు ప్రయాసపడి నష్టపోవద్దని చెబుతూనే ఇక్కడ అంటున్నాడు. ఇలాంటి సంగతులన్నీ వినిన నాటి నుండి వారందరి కొరకు వారు ఏం చేస్తున్నారంట? మానక ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఏమి సంభవిస్తుందో చెప్పగలుగుతారమ్మా? మనం వెళ్ళే ప్రయాణం క్షేమంగా, మనం వెళ్ళే మార్గాలు క్షేమమని, మనం నిలిచి ఉన్న స్థలాలు క్షేమమని ఎవరైనా చెప్పగలుగుతామా? చెప్పండి అమ్మా. ఏం చెప్పరు. ఒక ఆయన ఇట్లాగే ఏమంటున్నాడంటే, నాకు లోకం మొత్తాన్ని నేను చూసి వచ్చా, నేను 100 ఏళ్ళు బ్రతుకుతానని ఎక్కడి నుంచున్నాడంటే ఒక కొబ్బరి చెట్టు దగ్గర కూర్చున్నాడు. కొబ్బరికాయ ఎండిపోయింది, ఎప్పుడూ కనీసం గాలి కూడా రాల, ఎట్లా వచ్చిందో అలా వచ్చి నెత్తి మీద పడింది. అంతే, ఆ క్షణం తన జీవితం ఏం చేయబడింది? ముగించబడ్డది. ఎందుకు చెబుతున్నానంటే సమయము అపాయము ఎలా వస్తుందో మన జీవితంలో గ్రహించలేం. ఎప్పుడు ఏది సంభవిస్తుందో మన జీవితంలో గ్రహించలేం. కానీ ఒక మాట నేను చెప్పగలుగుతా. వాక్యం అంటుంది, సామెతల్లో చెప్పబడుతున్న మాట ఏంటంటే, అపాయము సంభవించకుండానట్లుగా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థించినప్పుడు మన జీవితంలో కలిగే అపాయములన్నిటిలో నుంచి కూడా దేవుడు మనల్ని ఏం చేయగలుగుతాడంట? తప్పించగలుగుతాడు. ఎందుకంటే ఆ సమయంలో నీకు ఒక చక్కటి ఉపాయాన్ని కలుగు చేస్తాడు. ఆ ఉపాయము చేత వచ్చేటటువంటి అపాయము నుండి తప్పించబడుతూ నీవు నీ కుటుంబము ఏం చేయబడతారంట? క్షేమముగా మీ దినములు వెళ్ళబుచ్చుకోవటానికి ప్రభు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఎప్పుడు మానక మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రతి స్థితిగతులు, ప్రతి పరిస్థితులు లోకంలో చూస్తున్నాం. ఎటు వెళ్ళినా, ఎటు చూసినా వినుతున్న వార్తలు మనకు మేలుకరమైనవి కావు అని వినిన తరువాత ఆ మేలుకరమైన కాని దినాలు కూడా మేలుకరంగా మార్చబడాలంటే క్రైస్తవుడు మానక ఏం చేయాలి? దేవుడు అంటున్నాడు కదా, రాజుల కొరకును అధికారుల కొరకును సర్వజనులందరి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన. మనం క్షేమముగా మాన్యతగా బ్రతుకున్నట్లు అందరి కొరకు ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమంటున్నాడు. అందరి కొరకు అంటే నా కుటుంబము, నా పిల్లలు అందరూ అనుకుంటే సరిపోతుందా? ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. అయ్యో, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, వారి బృందాలను బట్టి కూడా స్తుతించి ప్రార్థిద్దాం. ఒకవేళ వారు మనకు సహాయం చేసినా చేయకపోయినా, వారు మన పక్షాన ఉన్నా లేకపోయినా, ప్రభు అయిన దేవుడు చెప్పాడు కదా, అయ్యో సర్వ సమాజము అంతటికీ దేవుడు చెప్పిన మాట, మన అధికారులు రాజుల కొరకు, అయ్యో సర్వజనుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. యెరూషలేము క్షేమము కొరకు కూడా ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? మానక ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన ఆత్మ సంబంధమైన వ్యక్తికి వివేకమును కలుగు చేస్తుంది. హల్లెలూయా. వివేకము ఎక్కడ ఎలా నడుచుకోవాలో తెలియజేస్తుంది. అవివేకము తొందరపడి మాట్లాడి బయటపడతారు. అవివేకం ఏంటి? తొందరపడి మాట్లాడి బయటపడి చివరికి నష్టాన్ని తెచ్చుకుంటారు. వివేకం ఏంటంటే ఎన్ని మాటలన్నా కూడా చెవిటివాడు ఎలా ఉంటాడు తెలుసా? ఎలా ఉంటాడు? మీ మాటలు వినబడతాయా? మనం ఎన్ని తిట్టినా కూడా వినబడవు కాబట్టి అతడు ఎలా ఉంటాడు? మీరు నవ్వినప్పుడు నవ్వుతాడు, మీరు సీరియస్గా ఉన్నప్పుడు ఆలోచిస్తాడు. అంతే తప్ప ప్రతిదానికి స్పందిస్తాడా? వినబడట్లా. కానీ వివేకం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే ఎన్నిసార్లు తన పక్కన ఎంతోమంది ఎన్నోసార్లు ఎన్ని మాటలన్నా కూడా ఎందుకు మౌనంగా ఉంటాడు? ఆ వివేకం వెనుక దేవుని ఆశీర్వాదం దాగి ఉంది. హల్లెలూయా.
ఆ వివేకం వెనుక దేవుని యొక్క కృప వారి మీద మెండుగా నిలబడుతుంది. ఎందుకంటే ఎన్ని ఓర్చుకుంటే, ఇవన్నీ తాలుకుంటే ఒకరోజు దేవుడు మీ జీవితాల్లో ఒక బలమైన ఆశీర్వాదకరమైన దినాలను దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే వివేకము ద్వారా అయ్యో మన పితరులు రాజ్యములను సైతం జయించగలిగారు, మన పితరులు ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నారు, మన పితరులు గొప్ప గొప్ప కార్యాలను వారి జీవితాల్లో ఈ వివేకము చేత ఏం చేయగలిగారంట, జయించగలిగారు. కాబట్టి ఈరోజు దేవుని బిడలంగా ప్రార్థన చేసేవారంగా ఉండాలి. రెండవదిగా ఈ ప్రార్థన మనకిచ్చే వివేకము ద్వారా మన బ్రతుకులు చక్కగా ఏం చేయబడాలంట, నడిపించబడాలి. అలా నడిపించబడితేనే అయ్యో సార్వత్రిక సంఘము యేసుక్రీస్తు యొక్క రూపంలోనికి రాగలుగుతారు. ఎప్పుడైతే అవివేకం అనేది మన జీవితాల్లో వచ్చి తొందరపడి మాట్లాడేసి బయటపడతామో నష్టాన్ని కలుగు చేస్తుంది. ఆ నష్టం విలువ అనేక ఏండ్లు మన జీవితాల్లో గుర్తుండిపోతుంది. కాబట్టి ఆ నష్టములోనికి వెళ్లకుండా జ్ఞానము కలిగి నడుచుకుందాము గాక. హల్లెలూయా. అలాగే చివరిగా ఇంకొక మాట తెలియజేస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులనై ఉండుడి. మనుషులను గూర్చి జాగ్రత్త పడి వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములో మిమ్మల్ని కొరడాలతో, చూసారా, చూడండి దేవుని లేఖన భాగం సెలవిస్తున్నమాట. దేవుడు ఈ లోకములో మనను ఎలా పంపించాడంట, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపించాడు. తోడేళ్ళకున్న గుణం ఏంటంటే అది దొరికిందంటే తన ఎదుట సింహం ఉన్నా పులున్నా కూడా ఆహారము కొరకు అవి ఎగబడుతూ ఏం చేస్తాయి, పోరాటం పడతాయి. అయ్యో ఒకేసారి ఒక 10 తోడేళ్ళు వచ్చినాయి అనుకోండి, అక్కడ బలమైన అడవికి సింహం రాజున్న దాని మీదకి ఏమవుతాయంట, ఎగబడి ఆహారాన్ని ఏం చేస్తాయంట, చేజిక్కించుకుని పారిపోతాయి. కారణం ఏంటి, దానికి ఉన్నటువంటి గుణం అలాంటిది. అదేం చేస్తుంది, గొర్రె బొచ్చు వంటి బొచ్చును ధరించుకుని గొర్రెల మందల్లోకి వెళ్ళి గొర్రెను ఏం చేస్తుందంట, చేజిక్కించుకుని సైలెంట్గా ఏం చేస్తుంది, గొర్రెను చంపి తినివేస్తుంది. అంటే తోడేళ్ల మధ్యకు ఈ లోకంలో గొర్రెల వంటి మనల్ని దేవుడు పంపి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు మన జీవితాల్లో వాటిల్లుతాయో అని చెబుతూనే మనం ఎలా ఉండాలంట, పాముల వలె ఏమై ఉండాలంట, వివేకము కలిగి, పావురం వలె ఏమై ఉండాలంట, నిష్కాపట్యము కలిగిన వారు ఉండాలి. పాములు ఏం చేస్తాయి, మనుషులు నడిచేటప్పుడు ఈ శబ్దపు యొక్క ఆ పాదముల యొక్క ఆ అంతరంగ శబ్దాన్ని విని బయటకు వద్దామనుకున్న పాములు ఏం చేస్తాయంట, మెల్లగా చాటుగా వెళ్ళి ఏం చేస్తాయి, దాక్కుంటాయి. లేదని అది బయటకు వస్తే అతనికన్నా ప్రమాదము, లేదంటే దానికైనా ఏం కలిగిద్ది, అది ముందుగానే ఏం చేస్తుంది, మనుష్యుడు వేస్తున్న అడుగుల పాదముల యొక్క శబ్దము, ఆ భూమి మీద వస్తున్నటువంటి ఆ శబ్దాన్ని విని అది జ్ఞానంగా ఆ మనిషి వెళ్ళేంత వరకు వెయిట్ చేసి ఆ వ్యక్తి వెళ్ళిన తర్వాత మెల్లగా ఏమవుతుందంట, వెళ్ళిపోతుంది. అలాగే మనం కూడా లోకములో జరిగే పరిస్థితులను బట్టి జ్ఞానంగా ఏం చేయాలంట, నడుచుకోవాలి. అపాయం ఉంది, అక్కడ సమస్య ఉంది, అక్కడ కష్టం ఉంది, అక్కడ హాని కలుగుతుందని తెలిసినప్పుడు మనం ఏం చేయాలి, జాగ్రత్త పడాలి. అయ్యో ఏది నాకేం చేయదులేనే, అయ్యో తింగరోళ్ళలాగా అన్ని నాకు తెలుసని వెళ్ళామంటే అపాయం కలిగితే ఏం కలిగిద్దంట, నష్టం కలుగుతుంది. పావురం వలె నిష్కాపటులుగా ఉండాలి. అపవిత్రత, అయ్యో అలాగే అపరిశుద్ధత అనేది మన జీవితాల్లో లేకుండా పరిశుద్ధత కలిగిన వారిగా మన జీవితాల్లో ఉండాలని తెలియజేస్తూనే చివరిగా ఆ మాట ఏమంటున్నాడు, ఇదిగో మనుష్యులను గూర్చి మీరేం చేయాలంట. ఆ మాటలు మనం చాలా సందర్భాల్లో చదువుకున్నప్పుడు ఎందుకంటాడా అని ఆలోచిస్తూ ఉంటే కొద్దిమంది మనుషులు మన జీవితాల్లో తారసపడినప్పుడు వారి గుణాలేంటో వారి లక్షణాలేంటో మనకు తెలుస్తాయి. అవునా కదమ్మా? మనుషుల లక్షణాలు ఎప్పుడు బయటపడతాయి తెలుసా, మనం బాగా వారితో ఉన్నప్పుడు వాళ్ళ లక్షణాలు ప్రేమగా ఉంటాయి. కొంచెం దూరం, కొంచెం ఎడబాటు అయితే వారి మాటలు విభిన్నంగా మారతాయి.
అవునా కదా? వారి ఆలోచన మారుతుంది, వారి తలంపు మారుతాయి, వారి ఉద్దేశాలు కూడా ఏమైపోతాయి, మారతాయి. కానీ వారు మీతో ఉన్నప్పుడు, వారు మీతో కలిసి చేసిన ప్రయాణంలో, వారు మీతో కలిసి మీ జీవితాల్లో చేసిన ఉపకారములు కూడా ఏమైపోతూ ఉంటారు, మరిచిపోయేవారు లేకపోలేదు. మరిచిపోయి ఇతరులకి ఏం కలుగు చేసేవారు ఉన్నారు, హాని కలుగు చేసేవారు లేకపోలేదు. నేను చెప్పగలుగుతాను, లేఖనములో వ్రాయబడిన మాట చొప్పున, అందుకే మనుషులను గూర్చి మరి ఎక్కువ జాగ్రత్త పడండి. అది రక్త సంబంధం అయినా కావచ్చు, అలాగే స్నేహితుడైనా కావచ్చు, ఎవరి విషయమైనా కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఎంత జాగ్రత్త కలిగి ఉంటామో అంత జాగ్రత్తగా మన జీవితాలు ఏమవుతాయి, నడిపించబడతాయి. ఎందుకంటే అదే మనుషులు మనం తీసుకొచ్చి అయ్యో జనం ఎదుట, సమాజం ఎదుట మనల్ని హేళన చేయొచ్చు, అవమానపరచవచ్చు. అదే వ్యక్తి మనల్ని తీసుకెళ్ళి కొరడాలతో కూడా ఏం చేయొచ్చు అంట, కొట్టించవచ్చు అంటున్నాడు. కాబట్టి జాగ్రత్త కలిగి, మితము కలిగి వారితో మనం ఏం చేయాలంట, నడుచుకోవాలని లేఖన భాగం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ లోకములో చెడ్డవైన దినాలువి ఈ లోకములో ఉన్నప్పుడు, అయ్యో తోడేల మధ్యకు గొర్రెలను పంపాడు కాబట్టి, అయ్యో పాము వలె వివేకము, పాముల వలె నిష్కాపట్యముతో పాటు అలాగే మనుషులందరి ఎడల అయ్యో జాగ్రత్త కలిగి ఉండాలని లేఖన భాగం సెలవిస్తుంది. జాగ్రత్త కలిగి మనం నడుచుకోగలిగితే ఆ జాగ్రత్త నీ జీవితానికి, నీ కుటుంబానికి ఆశీర్వాదాన్ని కలుగజేయునుగాక. ఒకసారి అజాగ్రత్త కలిగి నమ్మి అన్నీ చెప్పామా, నిందల పాలే. నమ్మి అన్నీ చెప్పామా, అయ్యో వారు మనల్ని ఏం చేస్తారు, సమయం దొరికిందా నిలబెడతారు, సమయం దొరికిందా నిందిస్తారు. జాగ్రత్త. ప్రతి మాటకు దేవుని కవిలలో, దేవుని తీర్పులో ప్రతి మనుషునికి ఏమున్నది, తీర్పు ఉన్నది. కాబట్టి మన జీవితాల్లో అలాంటి మనస్తత్వాలు మన బిడల్లో లేవు. ఒకవేళ ఈ లోకంలో ఏదైనా మాలిన్యమో మన జీవితాల్లోకి రాకుండా మనం ఏం చేయాలంట, చూసుకోవాలి. మీ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, మీ తోటి ఉన్నవారి విషయంలో కూడా జ్ఞానముగా మీరు ఉండగలిగితే ఈ చెడ్డవైన దినాల్లో నుంచి తప్పించబడి జ్ఞానము కలిగిన వారంగా మీ కుటుంబాలు అద్భుతముగా మలుచుకొని దీవింపబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి దైవ సన్నిధిలో.